ఆయిషా మీరా 18 సంవత్సరాల కేసు ఇప్పుడే తర్వాత వాళ్ళ అవశేషాలను మొత్తం కూడా తెనాలికి తరలించే ప్రయత్నం చేశారు పోలీసులు. ఒక ఎస్కార్ట్‌ని పెట్టారు. తర్వాత అంబులెన్స్‌ని చేశారు. వెనకాల తల్లిదండ్రులు కూడా ఫాలో అయ్యి తెనాలి చేరుకుంటారు. దాదాపుగా 2 గంటల లోపల అక్కడ చేరుకుంటారు. 2 గంటల నుంచి శ్మశాన క్రియలు జరుగుతాయి. అక్కడ అంత్యక్రియలు జరిగే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతం మనతో రజనీ ఉన్నారు. లాయర్ రజనీ. ఆమె కూడా ఉదయం నుంచి ఈ ఈ పోరాటంలో పాల్గొన్న పరిస్థితి. రజనీ గారు ఎలా చూస్తారు? అసలు ఓవరాల్‌గా 18 సంవత్సరాలు ఒక కేసు, ఒక బిడ్డ విషయంలో ఎటూ తేలక సిట్‌కొచ్చింది, సీబీఐకొచ్చింది. సీబీఐకొచ్చిన తర్వాత కూడా ఎటూ తేల్చలేకపోయింది అంటే వ్యవస్థ ఎట్టబోతుంది? సార్, పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయం అనేది ఈ న్యాయ వ్యవస్థలో జరుగుతుంది సార్. అంత తేలిగ్గా నలుగురిని ఎన్కౌంటర్ చేసినటువంటి గౌరవ సజ్జనార్ గారు ప్రత్యూషారెడ్డి కేసు ఇంకా ఆ తల్లి పోరాడుతూ సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్న స్థాయి మనం అక్కడ చూస్తూనే ఉన్నాం. ఇదైతే చాలా దారుణం అండి. అసలు 4 గోడల మధ్య హాస్టల్లో బిడ్డలకి సెక్యూరిటీ ఉందని తల్లిదండ్రులు పెట్టినప్పుడు ఆ హాస్టల్లో కూడా బిడ్డలకి సెక్యూరిటీ ఇవ్వలేకపోతే 4 గోడల మధ్య ఏం జరిగిందో కూడా కనుక్కోలేనటువంటి వ్యవస్థలు నడుస్తూ ఉంటే ఆడబిడ్డల్ని కనాలా, ఆడబిడ్డలాగా పుట్టాలా, ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా అనే పరిస్థితికి దిగజార్చేశారండి. ఆ రోజు సత్యంబాబు దోషి అనడానికి పుట్టించినటువంటి సాక్ష్యాలేంటి, ఈరోజు కాదు అనడానికి ఉన్నటువంటి సాక్ష్యాలేంటి? సరే, సత్యంబాబు కాదు, వేరెవరో మరి అతను ఎవరో కనుక్కోలేరా? ఆ బిడ్డ వయసు 17 ఏళ్ళు అయితే 19 ఏళ్ళు అని రాసినారే, ఆ రాసిన అధికారి ఇంకా కూడా ప్రమోషన్ల మీద ప్రమోషన్లు తీసుకొని రిటైర్ అవుతున్న పరిస్థితి నడుస్తుంది. వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయండి? చిన్న తప్పు చేస్తేనే ఇంట్లో పని వాళ్ళని మనం ఇమీడియట్గా మార్చేస్తామే. అంత పెద్ద మర్డర్ కేసు, రేప్ కేసు, సెన్సేషనల్ కేసులో వయసు తప్పు రాసినటువంటి అధికారి, సాక్ష్యాలు తారుమారు చేస్తున్నటువంటి అధికారులు, ఎవరో దారిని పోయేవాడిని తీసుకొచ్చి సత్యంబాబుని దోషి అని చూపించిన అధికారులు, అరే 7 ఏళ్ళు సత్యంబాబు జైల్లో నలిగిపోయినాడంటే దానికి కారణమైన అధికారులని సస్పెండ్ చేయాలన్నటువంటి కనీస కామన్ సెన్సు న్యాయ వ్యవస్థలకో, లేకపోతే దర్యాప్తు వ్యవస్థలకో, లేకపోతే రాష్ట్ర ప్రజాస్వామ్యాన్ని కాపాడిన పాలకులకో తెలియకపోవడం దౌర్భాగ్యం అండి. ఆ తల్లి ప్రతిసారి పోరాడుతున్నప్పుడు నిరాశే ఉంటుందని మా అందరికీ తెలుస్తుందండి. మళ్ళీ శవాన్ని తవ్వి ఎముకలు బయటికి తీసి ఇంకా ఎక్కడో న్యాయం ఒక మూలన్నా ఉండకపోతుందా అంటూ తీస్తుంటే 11 మంది సిపిలు మారారు. ఆనంద్ నుంచి ఈరోజు ఉన్న ప్రస్తుతం ఉన్న సిపి వరకు 11 మంది సిపిలు. తర్వాత ఒకసారి సిట్కి సెపరేటమైన బృందం, తర్వాత సిబిఐలో ఇద్దరు మారారు. ఇంత వ్యవస్థ మారినా, ఇంత వ్యవస్థ జరిగినప్పటికీ కూడా కనీసం అసలుకి ఎవరు దోషి, ఎవరు నిర్దోషి అని నిర్ణయించలేని పరిస్థితుల్లో అసలు కేసే మా వల్ల కాదు, మేము క్లోజ్ చేస్తున్నాం అని ఒక సిబిఐ లాంటి సంస్థ భారతదేశంలో ఇటువంటి కేసులు బహుశా 3, 4 జరిగితే దాంట్లోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ సంఘటన ఎలా చూడాలి? ఈరోజు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పరిగెట్టేస్తుంది. ఏది, ఒక ఎంపీ గారిని గతంలో కొట్టిన కేసులో బీహార్ దాకా వెళ్ళిపోయి ఒక ఐజీ స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఒక ఆడబిడ్డని 4 గోడల మధ్య రేప్ చేసినారు అంటూ, చంపేసినారు అంటూ ఆ తల్లిదండ్రులు 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాసలో సిబిఐ నేను చేయలేను, లేకపోతే నాకు వ్యవస్థ లేదో, నాకు ఆర్థిక మూలాలు లేవు, నాకు యంత్రాంగం లేదు అంటూ వెనక్కి వెళ్ళిపోతుంటే, సరే సిబిఐ వెనక్కి వెళ్ళిపోతుంది. సిబిఐకి ఎన్నో శతకోటి లింగాల్లో బోల్లింగం అనుకోవచ్చు. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో పాలకులు చెప్పే మొట్టమొదటి మాట, ఆడబిడ్డలకి రక్షణ కల్పిస్తాం, ఆడబిడ్డల మీద చెయ్యేసిన వాళ్ళని చెయ్యి నరికేస్తాం, తీసేస్తాం, చంపేస్తాం అంటూ పిచ్చి మాటలు చాలా మాట్లాడుతుంటారు కదా. నిన్నటి రోజు జరిగిన గొడవ మీకు తెలుసు. ఒక ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే చెయ్యి నరికేస్తానన్న వ్యవస్థని ప్రశ్నించినందుకు ఇస్సిరి బజార్లో కొట్టినటువంటి ఒక న్యాయవాదిగా నేనున్నా. ఈరోజు ఫ్లెక్సీలకి కాపలా కాసేటటువంటి ప్రభుత్వం ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ కల్పించండి, ఆడబిడ్డల మీద చెయ్యేసిన వాళ్ళని ఇస్తానండి, చాలా ధైర్యంగా ధర్మంగా ఉంటుంది. కానీ ఈరోజు యంత్రాంగం ఏమీ చేయలేక సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసినట్టు లడ్డూలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అంటూ ఒక ప్రత్యేక కమిటీని వేస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు సిబిఐ చేతులు ఎత్తేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక తాటి మీదకి వచ్చి ఆడబిడ్డ మాన ప్రాణాన్ని కాపాడుతామంటూ ఒక కమిటీని వెయ్యండి అధ్యక్ష అంటూ శాసన మండలిలో కూడా ఒక సభ్యుడు లేకపోవడం మా దౌర్భాగ్యం అండి. ఎందుకంటే మేము ఓట్లు వేసినప్పుడు మా సమస్యల గురించి మాట్లాడతాం అనుకుంటాం, అక్కడికి వెళ్ళాక భజన బృందమే జరుగుతుంది కానీ గురించి
వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసిన నాయకులు ఈరోజు అదే పార్లమెంట్లో చాలామంది నేతలు ఉన్నారు. మాకు ఈరోజు ఎందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పి ఆ తల్లి అడుగుతోంది. ఒక లాయర్గా ఏం చెప్తారు? ఆ లోపలికి వెళ్ళాక వాళ్ళు మాట్లాడవలసినవి మాట్లాడకూడనివి అంటూ ఏమన్నా ఉంటాయేమో నాకైతే తెలియదు సార్. బయట కూర్చొని ధర్నాలు చేసే ఎంతోమంది నాయకులని ఈరోజు రాజకీయ నాయకులుగా శాసనసభ్యులుగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాక వాళ్ళు ఈ సమస్య గురించి మాట్లాడట్లా. ఎందుకో మరి ఆయేషా మీరా కేసు అంటే అంత తేలిగ్గా ఉందేమో. 2007లో ఆ కేసు జరిగాక ఆ బిడ్డ చనిపోయాక ఒక ఆడబిడ్డే చనిపోయింది అనుకుంటున్నటువంటి రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలకి నేను చెప్తున్నాను, ఇదే విజయవాడలో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. ఆ బిడ్డ చనిపోయాక ఎంతమంది ఆడబిడ్డల్ని, ఎంబీబీఎస్ చదవాల్సినటువంటి ఆడబిడ్డల్ని హాస్టళ్ళు ఖాళీ చేపించి ఇళ్ళకి తీసుకెళ్లారో మీకు తెలీదు. మీరు ఎక్కడో ఏసీ రూముల్లో ఎక్కడో పెద్ద బెంగళూరు యూనివర్సిటీలోనో లేకపోతే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి నాయకులు కదా. మీకు తెలియదు విజయవాడలో ఏం జరిగిందో, ఎన్ని హాస్టల్స్ ఖాళీ అయిపోయాయో, ఎన్ని హాస్టల్స్ మూసేశారో. పల్లెటూరుల నుంచి డాక్టర్ అవ్వాలి లేకపోతే ఒక గ్రూప్స్ కొట్టాలనుకున్న ప్రతి ఆడబిడ్డని ఇంటికి పంపించేసినారు. చనిపోయింది ఒక ఆయేషా మీరా కాదండి, ఎంతోమంది ఆడబిడ్డల కలల్ని చంపేసినారు. కొంతమంది ఇంటికి వెళ్ళలేక నేను డాక్టర్ అయ్యాక ఇంటికి వస్తా లేకపోతే నా ముఖం చూపించనని శపథాలు చేసిన ఆడబిడ్డలు ఎంతోమంది సూసైడ్ యాక్సిడెంట్లో చనిపోయాలని, ఇంటికి వెళ్ళలేక, ఇంటికి మొహం చూపించలేక. సో వ్యవస్థలో చనిపోయింది ఒక ఆడబిడ్డ కాదు. కలిచి వేసినటువంటి ఆ కేసుని ఆ ప్రభుత్వం ఉండగా జరగలేదు అంటూ నిందలేసిన ఈ ప్రభుత్వాలు కూడా వచ్చినాయిగా. సాటి లాయర్లు అందరూ కూడా కన్నీళ్లు పెట్టే పరిస్థితి మనం చూసాం. నిజంగా ఏమనిపించింది ఆ క్షణం? అక్కడ జడ్జి గారు కూడా మహిళే సార్, కోర్టు క్లర్క్, ఆఫీసరు అందరూ మహిళలే సార్. ఆ తల్లి బాధపడట్లేదు సార్, తిడుతుంది. మీరు ఏం న్యాయం చేస్తారు? ఎందుకు ఆ ప్లేస్లో కూర్చున్నారు? నా బిడ్డకి న్యాయం చేయలేనప్పటికీ ఏ బిడ్డకి న్యాయం చేస్తారు? పుట్టిన పుస్తకాలు తిరగడానికి అక్కడ కూర్చుంది. మీరు కూడా తల్లే కదా, మీకు కూడా మాతృత్వం ఉంది కదా. కళ్ళ ముందు బిడ్డ చనిపోతే శవాన్ని పూడ్చి పక్కకు వెళ్ళలేకపోతున్నాను. నేను నా భర్త ఇద్దరం స్కూల్ టీచర్లమి, ఎంతోమంది విద్యార్థులను తయారు చేశాము. ఈరోజు నా బిడ్డ ఇలాగా శవమై వ్యవస్థల మీద నమ్మకాలు లేకపోతే నేను నా చదువుకునే బిడ్డలకి, చదువు చెప్పే పిల్లలకి నేనేం చెప్పాలి అంటూ ఆ తల్లి జడ్జి గారు సైతం, కోర్టులో ఉన్న మా సైతం అందరికీ కన్నీటి పర్యంతం అయిందండి. ఎందుకంటే అందరం తల్లులమే, ఎక్కడైనా పోరాడతాం కానీ మాతృత్వం దగ్గర ఒక అడుగు వెనక్కేస్తాము. కానీ చూడండి, ఒక చదువుకున్న విద్యావంతురాలు, ఒక స్కూల్ టీచర్ కాబట్టి ఇన్నాళ్ళు పోరాడగలిగింది. అదే ఏ వంటింట్లో ఉండే తల్లి అయితే, ఏ 4 గోడల మధ్య ఉన్నటువంటి తల్లి అయితే ఆ మాత్రం కూడా పోరాటం చేయలేదండి. మీరు రాజకీయ నాయకులని ఎమ్మెల్యేలుగా ఎంపిక చేసేటప్పుడు పోరాడే పటిమ ఉండే వాళ్ళని తీసుకోవాలనుకున్నప్పుడు బిడ్డ చనిపోయాక 18 ఏళ్ళు పోరాటం చేస్తున్న అలాంటి తల్లిని శాసనసభలో కూర్చోబెడితే ఎంతోమంది తల్లులకి ఆదర్శంగా నిలబడతారండి. మీరు ఎక్కడెక్కడో గంజాయి కేసుల్లో ఉండేవాళ్ళని, నేరగాళ్ళని, స్కూల్ టీచర్లని అందుతున్నారు. వస్తువులను చూసి ఒక ఉపాధ్యాయురాలు వృత్తిలో తన బిడ్డకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాసగా ఉన్న ఆ తల్లికి పదవి ఇవ్వడానికి ఈ రాజకీయ నాయకులకి మనసు రాదు. ఆ తల్లి ఆవేదన న్యాయదేవత, న్యాయమూర్తి అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులు కూడా అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్నాడు ఇలాంటి లీడర్ని నేను చూడాలని. అయ్యా నువ్వు చూడలేవు, చూడబోవు కూడా. అలాంటి లీడర్లు రారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే బయటకు వచ్చే నాయకుడు పుట్టబోడు అని నేనైతే అనుకుంటున్నానండి. అలాంటి వాళ్ళు వస్తే స్వాగతించడానికి అందరం సిద్ధంగా ఉన్నామండి. ఇది రజనీ గారు చాలా క్లియర్గా చెప్తుంది. ఎందుకంటే జడ్జి ముందు తన వాదన వినిపించుకునే ప్రయత్నంలో చాలామంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితిని అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా కన్నీరపరితమైన పరిస్థితి చూసాం. చివరకు మేము ఎముకల్ని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితితో వాళ్ళు ఇక్కడ నుంచి తనానికి బయలుదేరిన పరిస్థితి. ఫోటో స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.